ఏంట్రా సడన్ గా? నేనే పిలిచానండి. అదే మీకు చెప్తే ఇక్కడ వద్దంటారా అని. అందుకే మొన్నే కదా పెద్దమ్మాయి పెళ్లికి వచ్చాడు. అల్లే పిలిచాడు. అవి చదువులు పాడవుతాయి కదా. పర్వాలేదులేనన్నా, మేము చాలా బాగా చదువుతున్నాం. అయినా మాకు కూడా మీకు 2 రోజులు ఉన్నట్టు ఉంటుంది కదా నాన్న. అలాగే అక్క పెళ్లికి వచ్చినట్టు కూడా ఉంటుంది. అందమైన కళలకు తీరం, అమృతాలు కురిసే తీరం, ఆనంది ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం, సంక్రాంతి ప్రతిదినం, సుఖశాంతి ప్రతిక్షణం. నాన్న, నా చదువు అయిపోయింది. ఇంకో నెలలో మంచి జాబ్ కూడా జాయిన్ అవుతున్నా. మన కష్టాలన్నీ తీరుతాయి. కర్నూలు శివారు చిన్న టేకూరు వద్ద కావేరీ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆగుతైంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్ అంతా పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. అయితే వరుసగా బస్సు ప్రమాదాలు జరగడంతో ప్రయాణికులు బస్సులో ప్రయాణించాలంటేనే వెనకడుగు వేస్తున్నారు. నాన్న, నాకు జాబ్ వచ్చింది నాన్న. ఇంకా నువ్వు కష్టపడింది చాలు నాన్న. ఇంకా నేను చూసుకుంటాను. రేపే జాయిన్. మార్నింగ్ బస్కే బయలుదేరుతున్నాను. మంచిది బిడ్డ, కానీ ట్రైన్కి పోవచ్చు కదా బిడ్డ. బయట అసలే రోజులు బాగాలేవు బస్ ప్రయాణానికి. ఏం కాదులే నాన్న, ఎప్పుడో ఏదో అయ్యిందని మనకే అవుతుందా? చెల్లి, నేను మళ్ళీ వస్తాను. నువ్వు తాతయ్య జాగ్రత్తగా ఉండండి. నిజంగా త్వరగానే వచ్చేస్తావా అన్నయ్య? ఒట్టు? నిజంగానే వస్తా, ఒట్టు. ఏమి, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. పాప నువ్వు జాగ్రత్త. బాయ్ తల్లి. హాయ్ నాన్న. అది కాదురా, ఇంకా 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా తల్లి. మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏంటో. ఉండండి బేటా. లేదమ్మా, ఎగ్జామ్స్ ఉన్నాయి, వెళ్ళాలి. ఊరుకో, ఎగ్జామ్స్ ఉన్నాయంటున్నారుగా, వెళ్ళ నువ్వు. పదండ్రా నాన్న, నేను బస్ స్టాండ్ దగ్గర దిగి పెడతాను. బ్రేకింగ్ న్యూస్. చేవల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్ లారీ వెళ్లి బస్సును ఢీకొనగా ఇందులో దాదాపు 19 మంది ప్రయాణికులు చనిపోయారు. మరికొంతమంది గాయాలతో బయటపడ్డారు. ఈ వార్త విన్న కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 అక్క చెల్లెలు చనిపోవడంతో వారిని కన్న తల్లిదండ్రులు గుండె చలించుకుపోయింది. కడసారిది వీడ్కు కన్నీటితో మార్చేవ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలో నైనా కనగలమా? అయ్యో, నా 3 బిడ్డల్ని ఒకేసారి తీసుకెళ్ళిపోయావా దేవుడా? ఇక నేనెవరి కోసం బతకాలి? ఆశలు సమాధి చేస్తూ, బంధాలను బలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మార్చే బ్రాలు. తప్పు ఎవరిది? ఎక్కిన బస్ డ్రైవర్ది తప్ప, గుద్దిన టిప్పర్ లారీది తప్ప, నేను పుట్టడమే తప్ప, అర్థాంతరంగా చంపేసిన దేవుడిది తప్ప. శిక్ష మాత్రం మాకు, మా అమ్మ నాన్నలకైనా. పాపం, వాళ్ళు ఏ కష్టం తెలియకుండా పెంచారు. ఏమీ చేయలేకపోయాం మీకు. మనం ఒక్కరు బ్రతికున్న బాగుండు ఈ కన్నీరు చూడడానికి. అందరూ కొడుకుని ఎందుకురా అంత చదివిస్తున్నావు అంటే, వాడు నాకులా ఎండలో పని కాదు, వాడు ఫ్యాన్ కింద ఉద్యోగం చేయాలని. తీరా ఉద్యోగం వచ్చిందని సంబరపడ్డారో ఆనందాన్ని ఎందుకుండానే వెళ్ళిపోయాను నీ కళల్ని.
కాలు రాసేసాను నాన్న. సారీ నాన్న. నిర్లక్ష్యం, కేవలం నిర్లక్ష్యం. నిర్లక్ష్యం వల్లనే నిండు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దయచేసి ప్రయాణం చేసేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండకండి. ఇలా ఇంకా ఏ కుటుంబానికి జరగకూడదని ఆ దేవుణ్ణి వేడుకుందాం.